హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ మంచి అయినా చెడైనా నవగ్రహాలు నడిపిస్తున్నాయి అనుకుంటారు. కానీ ఈ కలియుగంలో మటుకు ఈ గ్రహాల సంగతేమో కానీ ఖచ్చితంగా మరో 9 గ్రహాలు మాత్రం మనల్ని నడిపించడం కాదు, శాసిస్తున్నాయండోయ్. ఆ 9 గ్రహాలను మీ ముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం. చెత్త సీరియళ్ళ బొమ్మల పెట్టే అనవసర వార్తా విశేషాల పత్రికలు, కేవలం వ్యాపారం కోసం మాత్రమే తీసే సినిమాలు, అశ్లీల వార్తా కదంబాలతో నిండిపోయిన ఇంటర్నెట్, క్షణం కూడా తీరిక లేకుండా చేసే సెల్ ఫోన్లు, ఇవన్నీ కలిసి అందంగా మీడియా అనే పేరుతో ఓ గ్రహమై కూర్చోలేదంటారా? చదువుల్ని వ్యాపారంగా మార్చి డబ్బులు కుమ్మరిస్తే ర్యాంకుల పంటలు పండిస్తామంటూ సూర్యోదయం సూర్యాస్తమయం 4 గోడల మధ్య చూపించేస్తూ నేటి విద్య కార్పొరేట్ ముసుగు తగిలించుకొని మరో గ్రహమై నడిపించడం లేదంటారా? లేటెస్ట్ టెక్నాలజీ, ఎక్కడా లేని ఎక్విప్మెంట్, రోగం ఏదైనా టెస్టులు కామన్, అసలు రోగంతోనే సంబంధం లేకుండా మందులు, లక్షల రూపాయలు బిల్లులు, వైద్యుడే నారాయణుడనే నాటి మాటను వైద్యుడే హరి అనిపించే నేటి ప్రపంచంలో వైద్యం కూడా ఒక గ్రహమైపోలేదా? కార్యకర్తకి ఎక్కువ, నాయకుడికి తక్కువ. ఎవరో అన్న పేరు చెప్తాడు, దోపిడీలు దౌర్జన్యాలు చేసేస్తాడు. బ్రోకర్, మీడియేటర్, గుండా, ఇలా వేర్వేరు రూపాలతో దందాలు నడిపించే దళారిగణంగా మారిపోయి మరో గ్రహమై పీడించడం లేదంటారా? చేసే పనికి, పండే పంటకు, ఉండే ఇంటికి, కట్టే బట్టకు, తినే తిండికి, నడిపే వాహనానికి, చివరకు ఖాళీగా ఉన్న నేలకు సైతం కోట్ల రూపాయల్లో పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వమే ఒక గ్రహంగా రూపాంతరం చెంది ప్రజల్ని పీల్చి పీల్చి పిప్పి చేసేయడం లేదంటారా? తరాలకు సరిపడా కోట్లు పోగేసేసి మీ సేవలోనే జీవితం గడిపేస్తానంటూ క్షణానికో మాట, పూటకో జెండా, రోజుకో ఎజెండాతో ప్రత్యక్షమవుతూ రాజకీయం మా వారసత్వం, పాలించడం మా జన్మ హక్కు చందాన నేటి రాజకీయ నాయకులు మరో గ్రహంగా మారలేదంటారా? ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంకా ఏదో ఆరాటంతో, ఆశల్ని చంపుకోలేని బలహీనతలతో తలుపులు తట్టే అవకాశాలని నిర్లజ్జగా ఉపయోగించుకుంటూ అమాయకపు ప్రజల జీవితాలని నిర్దాక్షిణ్యంగా బలిచేస్తూ అధికార గణం కూడా మరో గ్రహం అయిపోలేదంటారా? దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ఆస్తులు, అయినా ఇంకా తీరని దాహం, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో పంట భూముల్ని, సామాన్యుల నివాసాలను సైతం ఆక్రమించి కాలుష్యపు కూరలు చాచే ఫ్యాక్టరీలుగా మార్చేసిన పెట్టుబడిదారులు కూడా ఒక గ్రహం కాదంటారా? ప్రజల నమ్మకాలు, బలహీనతలే ఆయుధం, ఫలానా దేవుని అవతారం అంటూ ప్రకటించేసుకోవడం వీళ్ళకి సర్వసాధారణం. మతం రంగు పూసి మాయగారడీలు చేసి సందుకో సన్యాసి, ఊరికో బాబాలుగా మారిపోయి ఘరానా దోపిడీలు చేస్తూ వీళ్ళు కూడా మరో గ్రహమై ప్రజల్ని పీడించడం లేదంటారా? అందుకే నిన్ను నడిపిస్తున్నవి ఇవే, నిన్ను శోధిస్తున్నవి ఇవే, నిన్ను బాధిస్తున్నవి ఇవే, నిన్ను శాసిస్తున్నవి కూడా ఇవే,